హలో, నేను మీ సిఎస్ రావు. దేశవ్యాప్తంగా 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద ఒక సంచలనమైనటువంటి ఎక్స్క్లూజివ్గా మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఢిల్లీ కార్పొరేట్ సెక్టార్ చేసుకున్నటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సర్వే ఇది. రాబోయేటువంటి రోజుల్లో దేశ ప్రధాని ఎవరు కాబోతూ ఉన్నారు? ఇండియా కూటమి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోబోతుందా, లేదా ఎన్డీఏ కూటమి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోబోతుందా అనే దాని మీద ఈ సర్వే చేశారు. పక్కాగా కార్పొరేట్లు చేయించుకున్నటువంటి సర్వే. వాళ్ళకి అవసరం ఏమొచ్చింది అని చెప్పి అనుకోవచ్చు. సాధారణంగా ఎన్నికల ముందు కార్పొరేట్లు సర్వే చేయించుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి దాన్ని ఆధారంగా చేసుకొని వ్యాపారాలను విస్తరించడం కానీ, లేదా ఆయా పార్టీలకి పార్టీ ఫండ్ని అందించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకే కార్పొరేట్లు ఇలాంటి సర్వేలు చేసుకుంటారు జనరల్ ఎలక్షన్ సందర్భంగా. దేశవ్యాప్తంగా 2024లో జరగబోతున్నాయి లోక్సభ ఎన్నికలు. ఈ లోక్సభ ఎన్నికల్లో 543 లోక్సభ స్థానాలు మొత్తం ఉన్నాయి. దాంట్లో 272 మ్యాజిక్ ఫిగర్. ఎవరు వస్తే వాళ్ళకి అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈసారి మాత్రం సెమీఫైనల్లో బీజేపీ చాలా వేగంగా ఉంది కాబట్టి, ప్రత్యేకించి రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో బీజేపీ దూకుడుగా ఉంది. బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి కాబట్టి జనరల్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ 300 క్రాస్ చేస్తుంది, 300 లోక్సభ స్థానాలని అని చెప్పి సాధారణంగా వినిపించాడనమాట. అంతేకాదు బీజేపీ వాళ్ళు 350 టార్గెట్ ఈసారి అని చెప్పి చెప్తున్నారు. అసలు వాస్తవంగా ఏంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఢిల్లీ కార్పొరేట్లు అత్యంత రహస్యంగా చేసుకున్నటువంటి ఈ సర్వే ఎక్స్క్లూజివ్ మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ సర్వే రిపోర్టు రెడీగా ఉంది మన దగ్గర. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. సో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోక్సభ స్థానాలు మొత్తం 25 ఉన్నాయి. 25 లోక్సభ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 18 నుంచి 20, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనుకోవచ్చు, 18 నుంచి 20 స్థానాల్లో కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ 5 నుంచి 7 స్థానాలని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ కానీ, ఇండియా కూటమి కానీ అక్కడ లేదు కాబట్టి 0 వేయటం జరిగింది. అంటే ఈ కూటమికి సంబంధం లేనటువంటి పార్టీలు జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అందుకే 0-0 ఇవ్వడం జరిగింది. టీడీపీకి 18 నుంచి 20, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 7 వస్తాయని చెప్పి ఆ సర్వే అంచనా వేసింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ టోటల్ అక్కడ 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 2 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏకి వెళ్ళిపోతాయి. ఈ రెండు కూడా ఎన్డీఏ జమ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి. అక్కడ ఇండియా కూటమికి 0. అలాగే ఇక్కడ అస్సాం తీసుకుంటే టోటల్ 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 14లో ఇండియా కూటమికి 6 నుంచి 7, అలాగే ఇండియా కూటమికి 3 నుంచి 5, ఇతరులు 2 నుంచి 4 కైవసం చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి స్టేట్ల పరిస్థితి చూద్దాం. బీహార్ టోటల్ 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి ఎన్డీఏ కూటమికి 10 నుంచి 12, ఇండియా కూటమికి 28 నుంచి 30 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే ఛత్తీస్గఢ్ టోటల్ 11 ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి 5 నుంచి 7, ఇండియా కూటమికి 3 నుంచి 5, అదర్స్ 0. గోవా నుంచి టోటల్ 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి 1 నుంచి 2, ఇండియా కూటమికి 0 నుంచి 1, అదర్స్ 0. ఇక గుజరాత్ చాలా బలంగా ఉంటుంది అక్కడ బీజేపీ. సో టోటల్ సీట్స్ అక్కడ 26 ఉన్నాయి. 26లో ఎన్డీఏ కూటమికి 23 నుంచి 26, అంటే మొత్తం వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి అంచనా వేసింది ఆ సర్వే. ఇండియా కూటమికి 0 నుంచి 3 వస్తే 3 రావచ్చు, లేదంటే అసలు రాకపోవచ్చు అనేది ఆ సర్వే యొక్క సారాంశం గుజరాత్లో. ఇక హర్యానా చూస్తే టోటల్ 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 10 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏకి 5 నుంచి 7, ఇండియా కూటమికి 3 నుంచి 5, అదర్స్ 0. హిమాచల్ ప్రదేశ్లో టోటల్ 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి 1 నుంచి 3, ఇండియా కూటమికి 1 నుంచి 2, అంటే దాదాపుగా ఈక్వల్గా ఉన్నట్టు వస్తున్నాయి. సో టోటల్ జమ్మూ కాశ్మీర్లో టోటల్ సీట్స్ వచ్చే 6 లోక్సభ స్థానాలు. దీనికాను ఎన్డీఏ కూటమికి 2 నుంచి 3, ఇండియా కూటమికి 3 నుంచి 4 వచ్చేటువంటి అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కూడా రోజు రోజుకి మారిపోతున్నటువంటి క్రమంలో అక్కడ ఎన్డీఏ 2 నుంచి 3 గెలుచుకునే అవకాశం ఉంది. ఇక జార్ఖండ్లో మొత్తం 14 ఉన్నాయి. 14 లోక్సభ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమికి 5 నుంచి 8, ఇండియా కూటమికి 5 నుంచి 7 వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్న సర్వే.
కర్ణాటక. సో సౌత్ ఇండియాలోకి వచ్చేటప్పటికి బీజేపీ యొక్క ప్రాబల్యం ఏ విధంగా ఉందనేది మనం చూడొచ్చు. టోటల్ సీట్స్ 28 కర్ణాటకలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి 8 నుంచి 10, ఇండియా కూటమికి 18 నుంచి 20 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తూ ఉంది. ఇక కేరళ సౌత్ సంబంధించి అక్కడ బీజేపీ బోణీ కూడా లేదు. ఎన్డీఏ కూటమి కానీ లేదా ఇండియా కూటమి కానీ బోణీ కొట్టేటువంటి అవకాశం లేదు అక్కడ. సో ఇండియా కూటమి అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి ఇండియా కూటమికి మాత్రమే 20 వస్తాయి. టోటల్ సీట్స్ 20 ఉన్నాయి. 20 ఇండియా కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏకి 0, అదర్స్ కూడా 0. ఇండియా కూటమికి 20 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కేరళలో 20కి 20 ఇండియా కూటమికి. అలాగే మధ్యప్రదేశ్, ఇటీవలనే మధ్యప్రదేశ్లో అప్రతిహతంగా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ టోటల్ సీట్స్ 29 ఉన్నాయి లోక్సభ స్థానాలు. ఎన్డీఏ కూటమికి 20 నుంచి 25 వచ్చేటువంటి అవకాశం ఉంది మధ్యప్రదేశ్లో. అలాగే ఇండియా కూటమికి 4 నుంచి 5 ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. ఇక మహారాష్ట్రలో టోటల్ సీట్స్ లోక్సభ స్థానాలు 48 ఉన్నాయి. దాంట్లో ఎన్డీఏ కూటమికి 18 నుంచి 22, ఇండియా కూటమికి 26 నుంచి 30 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ బీజేపీ ఏక్నాథ్ షిండేని ఉపయోగించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి నానా రకాల ప్రయోగాలు అక్కడ బీజేపీ చేసింది. దాని ఫలితంగానే మహారాష్ట్రలో 18 నుంచి 22 వరకు ఎన్డీఏ కూటమి పరిమితమైనటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమి 26 నుంచి 30 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. ఇక మణిపూర్ అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా. అందుకే భారత్ న్యాయ యాత్ర అనేది రాహుల్ గాంధీ రీసెంట్గా పెట్టారు. అక్కడ మణిపూర్ నుంచి బాంబే వరకు పెట్టారు. సో టోటల్ సీట్స్ అక్కడ 2 ఉన్నాయి, 2 లోక్సభ స్థానాలు. ఎన్డీఏకి 0 నుంచి 2 అంటే అసలు రాకపోవచ్చు అనేది. ఇండియా కూటమికి 0 నుంచి 1 అక్కడ మణిపూర్లో. అలాగే మేఘాలయలో టోటల్ సీట్స్ 2 ఉన్నాయి లోక్సభ స్థానాలు. ఎన్డీఏకి 0 నుంచి 1, ఇండియా కూటమికి 1 నుంచి 2 అనే అంచనా వేస్తుంది ఆ సర్వే సంస్థ. ఇక మిజోరాం కనుక చూస్తే టోటల్ 1 లోక్సభ స్థానం ఉంది. ఆ 1 ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎన్డీఏకి ఛాన్సే లేదు. అదర్స్ 1 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంఎన్ఎఫ్ మిజో నేషనల్ ఫ్రంట్ అనేది ఒకవేళ వస్తే రావచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆ ఒకటి ఉంది కాబట్టి ఇండియా కూటమి లేదా అదర్స్. సో ఇక్కడ నాగాల్యాండ్ టోటల్ 1 ఉంది లోక్సభ స్థానం. నాగాల్యాండ్ అదర్స్కి ఎన్డీపీపీ ఆర్ ఎన్పీఎఫ్ అంటే ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏకి రెండింటికి లేదు అక్కడ నాగాల్యాండ్లో చోటు. ఇక ఒడిశాలో టోటల్ సీట్స్ 21, ఎన్డీఏ కూటమికి 4 నుంచి 5, ఇండియా కూటమికి 0 to 2, అదర్స్ అంటే బీజేడీ అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ బీజేడీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉంటుంది, వరుసగా అక్కడ గెలుస్తూ వస్తూ ఉన్నారు. సో 14 నుంచి 16 అక్కడ బీజేడీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీకి కొంచెం దూరంగా ఉంటుంది. గతంలో బీజేపీ తోటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండేది బీజేడీ, కానీ ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటుంది. సో 14 నుంచి 16 వరకు బీజేడీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. నవీన్ పట్నాయక్ అక్కడ స్ట్రాంగ్ లీడర్ కూడా ఉన్నారు. ఇక పంజాబ్, సో ప్రస్తుతం అయితే ఆప్ ఉంది అక్కడ అధికారంలో. టోటల్ సీట్స్ అక్కడ 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 13 గాను ఎన్డీఏకి 1 నుంచి 2, ఇండియా కూటమికి 8 నుంచి 12, అదర్స్ 0 to 1. అంటే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అక్కడ పుంజుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది పంజాబ్లో. ఇక రాజస్థాన్, ఇటీవలనే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. సో రాజస్థాన్లో అధికారంలోకి వచ్చింది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. సో టోటల్ సీట్స్ 25 ఉన్నాయి లోక్సభ స్థానాలు. ఎన్డీఏ 18 నుంచి 20, ఇండియా కూటమి 5 నుంచి 7, అదర్స్ 0 to 1. సో అక్కడ రాజస్థాన్లో ఇటీవల ఫలితాలను బేస్ చేసుకుంటే కనుక ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక సిక్కిం 1 లోక్సభ స్థానం ఉంది, ఎన్డీఏకి వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ. సో ఇండియా కూటమి కానీ అదర్స్ కానీ స్థానం లేదు. ఇక తమిళనాడు దక్షిణ భారతదేశంలో ప్రధానమైనటువంటి రాష్ట్రం. కేరళలో టోటల్గా ఇండియా కూటమికే వస్తాయి. అలాగే తమిళనాడులో కూడా ఇండియా కూటమికి మొత్తం లోక్సభ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏకి 0, ఇండియా కూటమికి 35 నుంచి 39 అంటే డిఎంకే కీలకమైన భాగస్వామ్యం ఇండియా కూటమిలో ఉంది కాబట్టి అదర్స్ 0 to 4 అని ఇచ్చారు. ఇంకా తెలంగాణ సౌత్ ఇండియాలో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రం. సో టోటల్ సీట్స్ 17 ఉన్నాయి లోక్సభ స్థానాలు.
సో ఎన్డీఏకి 2 నుంచి 3 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 4 ఉన్నాయి, ఆ 4 కూడా వచ్చేటువంటి అవకాశం లేదు ఎన్డీఏ కూటమికి అని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే. ఇండియా కూటమికి 9 నుంచి 11 వచ్చేటువంటి అవకాశం ఉంది. అదర్స్ 4 నుంచి 5, అంటే బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 4, ఎంఐఎం 1 అని చెప్పి అంచనా వేస్తూ ఉంది. సో ఇక్కడ 17లో మనం చూస్తే కనుక ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 4 మాత్రం గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 8 ఉన్నట్టుండి బీఆర్ఎస్ పార్టీకి. సో ఈసారి సగానికి సగం పైగా తగ్గేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అని అంచనా వేస్తుంది కార్పొరేట్లో చేయించుకున్నటువంటి సర్వే ప్రకారం. ఇక త్రిపుర టోటల్ లోక్సభ స్థానాలు 2, ఎన్డీఏకి 1 నుంచి 2, ఇండియా కూటమికి 0 to 1, అదర్స్ 1. ఉత్తరప్రదేశ్ ఇక్కడే కీలకమైనటువంటి రాష్ట్రం బీజేపీకి. సో టోటల్ సీట్స్ అక్కడ 80 ఉన్నాయి. ఎన్డీఏకి 60 నుంచి 65 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమికి 15 నుంచి 18, అదర్స్ 1 వచ్చేటువంటి అవకాశం 0 to 1. అంటే అక్కడ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ కలిస్తే కనుక రిజల్ట్ కొంచెం పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమికి. ప్రస్తుతానికైతే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇండియా కూటమిలో అక్కడ సమాజ్వాదీ పార్టీ ఉంది కాబట్టి 15 నుంచి 18. ఎన్డీఏ ఇప్పుడు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి 60 నుంచి 65 వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్లో టోటల్ 5 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏకి 3 నుంచి 4, ఇండియా కూటమికి 1 నుంచి 2, అదర్స్కి 0. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో టోటల్ 42 ఉన్నాయి. ఎన్డీఏకి 10 నుంచి 12, ఇండియా కూటమికి 30 నుంచి 32. ఇక్కడ హైయెస్ట్ మమతా బెనర్జీ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి 30 నుంచి 32 ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏకి 10 నుంచి 12 మాత్రమే ఛాన్స్ ఉంది. ఇక మనం యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే యూనియన్ టెరిటరీస్ వైజ్ అనాలిసిస్ తీసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తీసుకుంటే టోటల్ 1 లోక్సభ స్థానం ఉంది. అది ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే చండీగఢ్ 1 లోక్సభ స్థానం ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది, అది కూడా. అలాగే దాద్రా అండ్ నాగర్ హవేలీ ఇక్కడ టోటల్ 1 లోక్సభ స్థానం ఉంది, అది కూడా ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ శివసేన ఇండియా కూటమిలో ఉంది కాబట్టి శివసేనకు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తుంది. డామన్ అండ్ డయ్యూ టోటల్ 1 లోక్సభ స్థానం ఉంది, అక్కడ ఎన్డీఏ కూటమికి అది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఆ సర్వే. ఇక లక్షద్వీప్లో 1 లోక్సభ స్థానం ఉంది. ఈ 1 లోక్సభ స్థానం అక్కడ ఇండియా కూటమికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎన్సీపీ దాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఎన్సీపీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. ఇక ఢిల్లీకి వచ్చేటప్పుడు ఆప్ అక్కడ ఉంది స్ట్రాంగ్గా. టోటల్ 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏకి 2 నుంచి 3 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమిలో ఆప్ ఉంది కాబట్టి 4 నుంచి 5 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. పాండిచ్చేరి 1 మాత్రమే ఉంది లోక్సభ స్థానం. సో ఎన్డీఏకి అక్కడ ఏమీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఐఎన్సీకి కాంగ్రెస్కి సో అక్కడ 1 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఆయా రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ స్థానాలు ఏ కూటమికి ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇచ్చినటువంటి సర్వే. వాస్తవంగా 26 పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి. అలాగే ఎన్డీఏ కూటమిలో చాలా వరకు గుర్తింపు లేనటువంటి పార్టీలు కూడా ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా హాజరైనటువంటి పార్టీలను బట్టి మనకు అర్థమవుతుంది. దాంట్లో జనసేన కూడా ఉంది కాబట్టి జనసేనకు గుర్తింపు లేనటువంటి అలాంటి పార్టీలు చాలా ఉన్నాయి. సో అప్పుడు నరేంద్ర మోడీ సమావేశాన్ని పెట్టినప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో గుర్తింపు లేనటువంటి పార్టీలు చిన్న పార్టీలు ఉన్నాయి, మేజర్ పార్టీలు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు లేవు అనేది వినిపించింది. సో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బలహీనమైనటువంటి ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి. పైగా సౌత్ ఇండియాలో బీజేపీకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎన్డీఏ కూటమికి నార్త్ ఇండియాలో మాత్రమే రిజల్ట్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో టోటల్గా మనం చూస్తే కనుక రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో ప్రొజెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఫైనల్ ఫిగర్ కనుక మనం చూస్తే ఢిల్లీ కార్పొరేట్ సెక్టార్ చేయించుకున్నటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సర్వే ఇది. దీంట్లో ఎలాంటి రాజకీయపరమైనటువంటి జోక్యం కానీ రాజకీయపరమైన ప్రమేయం కానీ లేదు. అందుకే వాళ్ళు బిజినెస్ పీపుల్ చేయించుకున్నటువంటి సర్వే కాబట్టి మనం విశ్వసించేలాగా ఈ సర్వే ఉందని చెప్పి కూడా మనం భావించడానికి అవకాశం ఉంది. టోటల్ 543 లోక్సభ స్థానాలు ఇండియా వైజ్,
ఎన్డీఏ కూటమికి 220 నుంచి 235 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే ఇండియా కూటమికి 240 నుంచి 264. అంటే దేనికి కూడా మ్యాజిక్ ఫిగర్, ఏ కూటమి కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఈ సర్వే చెప్తోంది. మ్యాజిక్ ఫిగర్ 272 అటు ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఈసారి వచ్చేటువంటి అవకాశం లేదని ఈ సర్వే అంచనా వేస్తుంది. అదర్స్ 52 నుంచి 58 మంది గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఈ అదర్స్తో కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఈ సర్వే యొక్క సారాంశం. సో టోటల్గా ఇండియా వైడ్ వినిపిస్తున్నటువంటిది ఏంటంటే ఒక ప్రోపగండా, ఒక ప్రచారం. 22వ తారీఖున రామాలయం ఓపెన్ అయిన తర్వాత సో దాన్ని ప్రచారాస్త్రంగా తీసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, 350 సీట్లు కైవసం చేసుకుంటుంది అనేది బీజేపీ వేస్తున్నటువంటి అంచనా. ప్రచారం కూడా అదే చేస్తుంది. కానీ ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వెస్ట్రన్ కంట్రీస్ యొక్క ప్రమేయం ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు చైనా యొక్క ప్రమేయం కూడా ఉండేటువంటి అవకాశం ఉందనేది కార్పొరేట్ సెక్టార్స్లో వినిపిస్తున్నటువంటి ఒక స్లోగన్ లేదా ఒక సమాచారం. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కనుక ఇవి కొంచెం మారేటువంటి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఉండేటువంటి పరిస్థితిని కనుక తీసుకుంటే కనుక ఒక సినారియో దాన్ని కనుక మనం చూస్తే కనుక ఇది ఎవరికి మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ అదర్స్ మీద డిపెండ్ అయితే కనుక అప్పుడు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో ఎన్డీఏకి సమదూరం పాటిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. బీజేడీ ఈ మధ్యకాలంలో కొంచెం దూరంగా ఉంటుంది. కానీ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్లో ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ చేసేటువంటి భారత న్యాయ యాత్ర అనేది ఏ మేరకు పనిచేస్తుంది అనే దాని మీద కూడా ఈ రిజల్ట్ కొంత మారేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమికి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉందనేది ఆ సర్వే యొక్క ఒక సారాంశంగా కూడా ఉంది. ఎందుకంటే భారత్ జోడో యాత్ర చేసినటువంటి సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కొంత పునరుత్తేజం కలిగింది, బలపడింది అనేటువంటి సంకేతాలు వినిపించాయి. సో ఆ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఇండియా వైడ్ ఉండేటువంటి సినారియో ఈ విధంగా ఉంది. అంటే మొత్తం వన్ సైడ్ వార్ అయితే ఉండేటువంటి అవకాశం లేదనేది ఈ సర్వే యొక్క సారాంశం. సాధారణంగా బీజేపీ చెప్తుంది ఏంటంటే వన్ సైడ్ వార్ ఉంటుంది, నరేంద్ర మోడీ 3వ సారి హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు, బీజేపీకి మించినటువంటి పార్టీ ఎన్డీఏ కూటమికి మించినటువంటి సంకీర్ణం మరొకటి ఉండదు అనేది చెప్తూ ఉన్నారు. కేవలం బీజేపీనే 300 పైగా అంటే దాదాపు 350కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనాలు వేస్తున్నటువంటి క్రమంలో సెమీఫైనల్గా జరిగినట్టు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బేరీజ్ వేసుకొని అలాంటి సీన్ అయితే ఉండదు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో అనేది ఈ సర్వే చెప్తూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత చాలామంది అసహనంగా ఉన్నారు. చాలామంది అవార్డు వాపసి యొక్క ఎఫెక్టు, అసహనం, అసంతృప్తి, అలాగే మైనారిటీల్లో ఉన్నటువంటి అభద్రతాభావం ఇవన్నీ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందనేది అంచనా వేస్తున్న సర్వే. అందుకే ఫైనల్ ప్రొజెక్షన్ అయితే ఈ విధంగా ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో 2024లో ప్రధానమంత్రి ఎవరు అనే దాని మీద ఢిల్లీ కార్పొరేట్ సెక్టర్ చేయించుకున్నటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సర్వేగా దీన్ని మనం భావించవచ్చు. ఎందుకంటే సర్వేలు అనేక వస్తూ ఉన్నాయి. ఏ సర్వేని నమ్మాలి, ఏ సర్వేని నమ్మకూడదు అనేది కూడా సందేహం. ఎందుకంటే కార్పొరేట్ సెక్టార్లో చేసేటువంటి కొన్ని సర్వేలు కూడా కొన్ని పార్టీలకు తెర వెనుక అమ్ముడుపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే సీ వాటర్ కానీ ఇలాంటివన్నీ సంస్థలు రకరకాల సర్వేలు విడుదల చేస్తూ ఉన్నాయి. ఆ సర్వేలు ఏదో ఒక పార్టీకి అలైడ్ అయి వస్తున్నటువంటి సర్వేలుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సర్వే మాత్రం కేవలం బిజినెస్ టైకూన్స్ చేయించుకున్నటువంటి సర్వేగా మనకు విశ్వసనీయంగా తెలుసు. అందుకే ఆ బిజినెస్ టైకూన్స్ చేయించుకున్నటువంటి సర్వే ప్రకారం ఏ కూటమికి కూడా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఈసారి సంకీర్ణంలో ఇండిపెండెన్స్ కీలకం కాబోతూ ఉన్నారు. అలాగే కూటమిలకి సమాన దూరంలో ఉన్నటువంటి పార్టీలు కీలకం కాబోతున్నారు. ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనేది నిర్దేశించబోతున్నారు అనేది ఇప్పుడు ఈ సర్వే ద్వారా మనం అంచనా వేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో
తెలుగుదేశం పార్టీ కీలకం కాబోతోంది. 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనేది వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒక కీ రోల్ ఢిల్లీలో పోషించబోతుందని చెప్పి మనం ఈ సర్వేని బేస్ చేసుకొని ఒక అంచనాకు రావచ్చు. అంతేకాదు అక్కడ ఆల్రెడీ బీజేడీ ఉంది. బీజేడీ నవీన్ పట్నాయక్ చాలా క్లోజ్గా ఉంటాడు చంద్రబాబు నాయుడుకి. అలాగే తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితి కూడా, తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమి వైపు ఆకర్షించేందుకు కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, బాహాటంగానే ఆహ్వానిస్తున్నారు. ఇంకొక వైపు ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని చెప్పి బీజేపీ వైపు నుంచి కూడా ఆయనకు ప్రెజర్ వస్తుంది. అందుకే ఇలాంటి సర్వేలు గమనించిన తర్వాతనే సమదూరం పాటించాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. ఒకవేళ బీజేపీతో కనుక పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంచనా వేస్తున్న ప్రకారం 18 నుంచి 20 లోక్సభ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉండదు. బీజేపీకి నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ తెలుగుదేశం పార్టీ మీద పడేటువంటి అవకాశం ఉంది అనేది కూడా సర్వేలో ఒక అంచనా కూడా ఉంది. కాబట్టి 2024లో ప్రధానమంత్రి ఎవరు అనేది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలు డిసైడ్ చేయబోతున్నాయని చెప్పి మనం ఒక అంచనాకి, ఒక కంక్లూజన్కి రావచ్చు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీల్లో ఉన్నటువంటి ఏమున్నాయంటే సమదూరాన్ని ఈ కూటములకు పాటిస్తుంది. ఒక తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి పార్టీగా ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరోసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక ప్రాధాన్యతను, ఒక చక్రాన్ని తిప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తోంది. కార్పొరేట్లు చేసినటువంటి ఈ సర్వేని చాలా వరకు విశ్వసించవచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాపగండా ప్రకారం వన్ సైడ్ వార్ అయితే ఉండేటువంటి అవకాశం లేదని చెప్పి ఈ సర్వే ద్వారా మనం భావించవచ్చు.